నీవు ఈ పండు తిన్న దినమున మీ నాన్నకు వేరుగా మీ నాన్న కంటే గొప్ప బతుకు బతకగలవు. అది ఆ రోజున చెప్పిన మాట. అర్థమైందండి? ఈ పండు తింటే నువ్వు దేవతలాగా అవుతావు, నీకు మంచి ఏదో చెడ్డ తెలిస్తే ఇక మీ నాన్న మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఈ మాట నమ్మే కదా పండు తిన్నారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు నేను ఎంతకన్నా ప్రాసెస్సే కనుక జరిగించుంటే పరలోకం అంతా కూడా, దేవదూతలంతా కూడా ఆసక్తితో చూస్తున్నారు. అవును కదా, ఈ పండు తింటే ఎలాగని చెప్పింది అపవాది. దేవుడు ఇప్పుడే గబుక్కుని ఇదిగో ఈ ప్రాసెస్ ప్రకారంగా దాన్ని తల చెత్త కొట్టేశాడు, కానీ దాన్ని నశింపజేశాడు. కానీ వాడికి అవకాశం ఇచ్చిండుంటే నిజంగానే వాడు చెప్పినట్టు వీళ్ళు దేవునికి వేరుగా గొప్ప జీవితం